రైట్ నీలిమా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి రేవంత్ ప్రభుత్వం కూడా పూర్తిగా సిద్ధమైంది. నేపథ్యంలో కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు సిఎస్కి కూడా ఏదైతే ఎలక్షన్ కమిషన్ కూడా లేఖ రాయడం జరిగింది. ఇట్లాంటి ఆవిర్భావ దినోత్సవం ఉంది, సో మేము జరుపుకోవాలని చెప్పేసి అక్కడి నుంచి కూడా సానుకూలంగా దీనికి సంబంధించి స్పందన రావడం, అదేవిధంగా చాలా ఘనంగా నిర్వహించే ప్రయత్నం రేవంత్ సర్కార్ కూడా చేస్తూ ఉంది. అట్లాగే అసువులు బాసినటువంటి కుటుంబాలకు ధైర్యం చెప్పడం కావచ్చు, అట్లాగే యూపీఏ అప్పుడు చైర్పర్సన్ హోదాలో ఉన్నటువంటి సోనియా గాంధీ అన్ని వర్గాల వారిని అందరినీ కూడా ఒప్పించి తెలంగాణను సాధించడం జరిగింది. సో తనకు ఈ వేదికగా సన్మానం కూడా చేయాలని ఇలా పూర్తిగా చాలా కార్యక్రమాలు అయితే పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చూద్దాం. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వేడుకల నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాసిన లేఖపై ఈసీ సానుకూలంగా స్పందించి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జూన్ 2న సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో దశాబ్ది ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం సచివాలయంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్లు ఘనంగా చేయాలని ఆదేశించారు. అంశాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు తీసుకుందని చెప్పొచ్చు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, దీనికి సంబంధించి నిన్నటి వరకు కూడా ఈసీఐ అనుమతి వస్తుందా లేదంటే ఒక సందిగ్ధం నెలకొంది. అయితే నిన్న ఈసీఐ ఇందుకు అనుమతి ఇచ్చింది. జూన్ 4తో ఎన్నికలు కూడా ముగుస్తుంది కాబట్టి జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా దాదాపు 10,000 మంది కార్యకర్తలతో పరేడ్ గ్రౌండ్ లో గ్రాండ్ గా నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. నిన్న సిఎస్ దీనిపైన ప్రత్యేకంగా రివ్యూ కూడా చేశారు. ఆ రివ్యూలో డీజీపీ రవిగుప్తా ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఓవరాల్ గా ఈ 10 ఏళ్ల పీరియడ్ లో భాగంగా ఈ 4 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు పరుస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షలకు అనుగుణంగా జరుగుతున్నటువంటి నిర్ణయాల పట్ల కూడా జూన్ 2న మరొకసారి పరేడ్ గ్రౌండ్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీని కూడా ఇన్వైట్ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. థ్యాంక్ యూ రాజేష్.